హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కరుణాకర్. మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు. ఫ్రెండ్స్, టీఎస్ ఎడ్సెట్ 2021 నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. 2 సంవత్సరాల వ్యవధి గల బీఎడ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మరి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరి అర్హులు, మరి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫీజు ఎంత, మరి ఏజ్ లిమిట్ ఏమిటి అన్నటువంటి మొత్తం విషయాలు కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరి యొక్క ఎడ్సెట్కు దరఖాస్తు చేసుకోవడానికి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయాన్ని కనుక వచ్చినట్లయితే చూడండి, ఈ యొక్క బీఏడీ కోర్స్ అనేది చూడండి, ఇక్కడ 2 ఇయర్స్కి సంబంధించిన కోర్సుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి 2 ఇయర్స్ బీఏడీ కోర్సుకు క్యాండిడేట్స్కి చూడండి ఈ కింది రిక్వైర్మెంట్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. చూద్దాం మరి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో మరి కిందికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ ఈ బీఈడీ కోర్సుకు అప్లై చేయడానికి చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ కనీసం 50% మార్కులతో చూడండి ఇక్కడ ఏదైనా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటే చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, లేదంటే బీఎస్సీ హోమ్ సైన్స్ కావచ్చు, తర్వాత చూడండి ఇక్కడ బీసీఏ అంటే చూడండి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కావచ్చు, తర్వాత చూడండి బీబీఎం అంటే చూడండి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత చూడండి ఇక్కడ బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ కావచ్చు, తర్వాత చూడండి ఇక్కడ బీబీఏ అంటే చూడండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. చూడండి ఈ అన్ని డిగ్రీ చేసినటువంటి వారందరూ కూడా ఈ యొక్క బీఈడీకి అనేది దరఖాస్తు చేసుకోవచ్చు. చూడండి అట్లీస్ట్ మరి 50% మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అని చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో చూడండి ఇక్కడ మనకు 50% మార్క్స్తో పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క బీఈడీకి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చూడండి డిగ్రీలో మరి 40% మార్క్స్తో పాస్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మిగతా వారికి ఎవరైతే ఉన్నారో వారు 50% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా మరి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 40% డిగ్రీలో 40% మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క బీఈడీకి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. కానీ బీఈడీ కౌన్సిలింగ్ టైంలో మాత్రం మీరు డిగ్రీ పాస్ అయినటువంటి మెమోను మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉండి మరి బీఈడీ ఎంట్రన్స్కి అప్లై చేసి మరి ఎవరైతే క్వాలిఫై అయ్యారో మరి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ టైంలో మాత్రం ఈ యొక్క మెమోను మాత్రం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ నోట్ రూపంలో మనకు ఒక కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఏంటంటే చూడండి ఇక్కడ ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేశారో వాళ్ళు కావచ్చు, లేదంటే చూడండి ఇక్కడ బీవీఎస్సీ అంటే చూడండి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు కావచ్చు, తర్వాత చూడండి ఇక్కడ బిహెచ్ఎంటీ కావచ్చు, తర్వాత బీ ఫార్మసీ వాళ్ళు కావచ్చు, తర్వాత చూడండి ఎల్ఎల్బి ఎవరైతే చేశారో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఈడీకి దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ బీఈడీకి మరి అప్లై చేసుకోవడానికి అంటే దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం అనర్హులు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. తర్వాత విషయాన్ని కనుక వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క బీఈడీకి దరఖాస్తు చేసుకోవడానికి మరి అభ్యర్థికి వయస్సు ఎంత ఉండాలి అన్నటువంటి విషయాన్ని కనుక వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మనకు 1 జూలై 2021 నాటికి చూడండి 19 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క బీఈడీకి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి దేర్ షెల్ బి నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మరి చూడండి 19 ఇయర్స్ అనేది కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ ఎంత అన్నటువంటి విషయానికి వచ్చినట్లు చూడండి ఇక్కడ మనకు నో మ్యాక్సిమం ఏజ్ అని లిమిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి గరిష్ట వయో పరిమితి లేదు. 19 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వారందరూ కూడా ఎంత ఏజ్ ఉన్నప్పటికీ వారందరూ కూడా ఈ యొక్క బీఈడీకి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి. తర్వాత చూడండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి పరీక్ష విధానం అంటే ఈ యొక్క బీఈడీ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కనుక వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మనకు ఈ పరీక్ష అనేది చూడండి మనకు 2 అవర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 2 గంటల వ్యవధిలో ఈ యొక్క పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ప్రశ్నాపత్రం అనేది చూడండి పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్లో అనేది ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి మొత్తము 150 క్వశ్చన్స్ అంటే 150 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ లేదా కంటెంట్ విషయాన్ని కనుక వచ్చినట్లు చూడండి ఇక్కడ మనకు అప్ టు 10th క్లాస్ తెలంగాణ స్టేట్ కరికులం అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే చూడండి ఇక్కడ మనకు
10వ తరగతి స్థాయి రాష్ట్ర సిలబస్లో భాగంగా మనకు చూడండి మ్యాథమెటిక్స్, అదేవిధంగా సైన్స్, అదేవిధంగా సోషల్ స్టడీస్లో మనకు చూడండి 60 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్కు చూడండి 20 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సైన్స్కు 20 క్వశ్చన్స్, అదేవిధంగా సోషల్ స్టడీస్ కూడా మనకు 20 క్వశ్చన్స్, మొత్తం 60 క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ టీచింగ్ యాప్టిట్యూడ్ నుండి కూడా మనకు 20 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి జనరల్ ఇంగ్లీష్ నుండి కూడా మనకు 20 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇష్యూస్ పైన కూడా మనకు 30 క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి మనకు కంప్యూటర్ అవేర్నెస్ పైన కూడా మనకు 20 క్వశ్చన్స్, మొత్తం కూడా మనకు 150 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మనము 2 అవర్స్లో ఈ యొక్క 150 క్వశ్చన్స్ అనేది మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత విషయాన్ని కనుక వచ్చినట్టు చూడండి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్ అండర్ పార్ట్ సి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి సబ్జెక్టు ఎంపిక కోసం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అన్నటువంటి విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మనకు మెథడాలజీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మెథడాలజీని కనుక నువ్వు ఎంపిక చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏమిటి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక మీరు మ్యాథమెటిక్స్ అనేది మెథడాలజీగా మీరు బీఈడీలో తీసుకోవాలనుకుంటే చూడండి ఇది మీకు మరి ఎలిజిబిలిటీ ఏమిటి అన్నటువంటి విషయాన్ని కనుక వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మీరు బీఏలో కానీ బీఎస్సీలో కానీ చూడండి ఒక సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథడాలజీగా తీసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి ఇక్కడ బీఈ అంటే చూడండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా చూడండి మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథడాలజీ తీసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి బీసీఏ అంటే చూడండి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చూడండి ఇంటర్మీడియట్ స్థాయిలో చూడండి ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ స్థాయిలో చూడండి మీ యొక్క ఇంటర్మీడియట్ గ్రూప్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మ్యాథ్స్ను మరి మెథడాలజీగా తీసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి ఫిజికల్ సైన్స్ కనుక మీరు మెథడాలజీగా తీసుకోవాలనుకుంటే బీఈడీలో చూడండి ఖచ్చితంగా మీరు బీఎస్సీలో మరి ఫిజిక్స్ కానీ లేదంటే కెమిస్ట్రీ కానీ ఒక సబ్జెక్ట్గా చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫిజికల్ సైన్స్ అనేది మీరు మెథడాలజీగా తీసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి బీఈ కానీ బీటెక్లో చూడండి ఫిజిక్స్ లేదంటే కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా చదివినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే చూడండి ఇక్కడ బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంటర్మీడియట్ స్థాయిలో చూడండి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఒక సబ్జెక్ట్గా చదివినటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫిజికల్ సైన్స్ను మెథడాలజీగా తీసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి మీరు బీఈడీలో బయాలజికల్ సైన్స్ను కనుక మెథడాలజీగా తీసుకోవాలనుకుంటే చూడండి బీఎస్సీలో కానీ బీఎస్సీ హోమ్ సైన్స్లో కానీ చూడండి మీరు ఖచ్చితంగా బాటనీని కానీ జువాలజీని కానీ ఒక సబ్జెక్టుగా తీసుకొని పాస్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క బయాలజికల్ సైన్స్ను మెథడాలజీగా తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చూడండి బీసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఇంటర్మీడియట్ స్థాయిలో చూడండి బయాలజికల్ సైన్స్ను మరి పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క బయాలజికల్ సైన్స్ను మెథడాలజీగా తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి బీఈడీలో సోషల్ సైన్స్ కనుక మెథడాలజీగా తీసుకోవాలనుకుంటే చూడండి ఖచ్చితంగా మీరు బీఏలో చూడండి డిగ్రీలో బీఏలో సోషల్ సైన్స్ సబ్జెక్ట్ కనుక పాస్ అయినటువంటి వాళ్ళందరూ ఈ యొక్క సోషల్ సైన్స్ని మీరు మరి మెథడాలజీగా తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చూడండి బీకామ్ స్టూడెంట్స్, తర్వాత బీబీఎం స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత బీబీఎస్ స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత బీసీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చూడండి ఇంటర్మీడియట్ స్థాయిలో మీ గ్రూప్లో మీ గ్రూప్లో సోషల్ సబ్జెక్ట్ ఒకటి పాస్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సోషల్ సైన్స్ని బీఈడీలో మెథడాలజీగా తీసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూడండి మీరు ఇంగ్లీష్ని కనుక మెథడాలజీగా తీసుకోవాలనుకుంటే చూడండి ఖచ్చితంగా మీరు బీఏలో స్పెషల్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ లిటరేచర్ కానీ ఎంఏ ఇంగ్లీష్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంగ్లీష్ మెథడాలజీ తీసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి మీరు బీఈడీలో ఓరియంటల్ లాంగ్వేజెస్ కనుక మీరు మెథడాలజీగా తీసుకోవాలనుకుంటే చూడండి మీరు బీఏలో తెలుగు కానీ హిందీ కానీ మరాఠీ ఉర్దూ అరబిక్ సాంస్క్రిట్ ఈ విధంగా మరి సబ్జెక్ట్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఓరియంటల్ లాంగ్వేజెస్ని మీరు మెథడాలజీగా తీసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత విషయాన్ని కనుక మనం వచ్చినట్లు చూడండి ఇక్కడ మనకు మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కు ప్రశ్నపత్రం అనేది మనకు ఏ మీడియంలో రావడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని కనుక వచ్చినట్లు చూడండి ఇక్కడ మనకు ఇంగ్లీష్ మరియు తెలుగు ఈ 2 లాంగ్వేజ్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు చూడండి ఇంగ్లీష్ మరియు ఉర్దూ ఈ 2 లాంగ్వేజెస్లో కూడా ఈ యొక్క ప్రశ్నపత్రం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూడండి క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే అంటే చూడండి ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో కనుక నువ్వు సీట్ సంపాదించాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అన్నటువంటి విషయాన్ని కనుక వచ్చినట్లు చూడండి ఇక్కడ మనకు ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ షెల్ బి 25% ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ రౌండెడ్ అప్ టు 38 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఎటువంటి కనీస మార్కులు అనేది ఇక్కడ
ఇక్కడ నిర్ణయించడం జరగలేదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కాకుండా మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారు చూడండి ఖచ్చితంగా 25% మార్క్స్ అనేది సంపాదించాలి. అంటే చూడండి 38 మార్క్స్ అనేది సంపాదించినట్లయితే మాత్రమే వీరు క్వాలిఫై అయినట్టుగా మనం ఇక్కడ గమనించాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో వారికి మాత్రం ఈ యొక్క 38 మార్క్స్ అనేది నిబంధన మాత్రం వర్తించదు. మిగతా వారందరూ కూడా 38 మార్క్స్ వచ్చినట్టయితే మాత్రమే వీరు క్వాలిఫై అయినట్టుగా మనం ఇక్కడ గుర్తించాలి. తర్వాత చూడండి ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ ఇన్ ద అప్లికేషన్ ఆన్లైన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క బీఈడీ అప్లికేషన్ అనేది కేవలం మనం ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడానికి అవకాశం అనేది ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. అదేవిధంగా ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మరి దరఖాస్తు చేసుకోవడానికి మరి ఫీజు ఎంత అన్నటువంటి విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మరి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చూడండి ఇక్కడ 450 రూపాయలు చెల్లించాలి. అంటే ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మరి 450 రూపీస్ అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చూడండి మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చూడండి ఇక్కడ 650 రూపీస్ అనేది మనం ఇక్కడ మరి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ రీజనల్ టెస్ట్ సెంటర్స్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే అంటే చూడండి బీఈడీ మరి ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కనుక వచ్చినట్టు చూడండి ఇక్కడ మనకు చాలా సెంటర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఆదిలాబాద్, అదేవిధంగా హైదరాబాద్ సౌత్ ఈస్ట్, అదేవిధంగా ఖమ్మం, సిద్దిపేట, పాల్వంచ, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ వెస్ట్, అదేవిధంగా సత్తుపల్లి, నిజామాబాద్, కర్నూలు, అదేవిధంగా హైదరాబాద్ ఈస్ట్, మరి అదేవిధంగా చూడండి నల్గొండ, కరీంనగర్, వరంగల్, అదేవిధంగా విజయవాడ, హైదరాబాద్ నార్త్, అదేవిధంగా కోదాడ్, మహబూబ్ నగర్, నర్సంపేట, ఈ విధంగా ఇన్ని సెంటర్స్లో చూడండి మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఇంపార్టెంట్ డేట్స్ విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే చూడండి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇష్యూ ఎప్పుడైందంటే చూడండి ఇక్కడ 16th ఏప్రిల్ 2021 ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మనకు 19th ఏప్రిల్ 2021 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి లాస్ట్ డేట్ వచ్చేసరికి అంటే ఈ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిషన్ చేయడానికి మరి వితౌట్ లేట్ ఫీజుతోనే అంటే చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి 450 రూపాయలని ఇంతకుముందుకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 650 అంటే వితౌట్ లేట్ ఫీజుతో చూడండి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15 జూన్ 2021 మరి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్గా ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకు 250 రూపాయల లేట్ ఫీజుతో చూడండి మనకు 25 జూన్ 2021 వరకు మరి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఇక్కడ 500 రూపాయల లేట్ ఫీజుతో మనకు మరి 5 జూలై 2021 వరకు మరి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు 1000 రూపాయల లేట్ ఫీజుతోని మనకు 20 జూలై 2021 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది చూడండి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకు మరి ఏ డేట్స్న కండక్ట్ చేస్తారు అన్నటువంటి విషయాన్ని కనుక వచ్చినట్లు చూడండి ఇక్కడ మనకు 2 డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి చూడండి ఇక్కడ మరి 24 ఆగస్టు 2021 అదేవిధంగా చూడండి 25 ఆగస్టు 2021 ఈ 2 డేట్స్లలో కూడా ఈ యొక్క మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది మరి ఏ టైంన కండక్ట్ చేస్తారు అన్నటువంటి విషయానికి వచ్చినట్లు చూడండి ఇక్కడ మార్నింగ్ 10 AM టు మరి 12 PM వరకు, అదేవిధంగా చూడండి ఆఫ్టర్నూన్ వచ్చేసి 3 PM టు 5 PM మధ్యలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ ఈ యొక్క ప్రిలిమినరీ కీ అనేది ఎప్పుడు మరి రిలీజ్ చేస్తారు అన్నటువంటి విషయానికి వచ్చినట్లు చూడండి ఇక్కడ మనకు 31 ఆగస్టు 2021 అని చెప్పేసి డేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి ప్రిలిమినరీ కీపై ఏమైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే మరి స్వీకరించడానికి చివరి తేదీ చూడండి ఇక్కడ మరి 3 నవంబర్ 2021 వరకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ టెస్ట్ ఎంట్రన్స్ రిజల్ట్ ర్యాంక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు రాసినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ లేదంటే ర్యాంక్స్ అనేది ఎప్పుడు ఇవ్వడం జరుగుతుందంటే చూడండి ఇక్కడ మనకు 12 నవంబర్ 2021 ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ క్రింది సమాచారం క్రింది వివరాలు మీ దగ్గర రెడీగా పెట్టుకోమని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఏ విషయాలు మీ దగ్గర ఉంచుకోవాలి అన్నటువంటి విషయానికి వచ్చినట్లు చూడండి ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ చెప్పేసి అంటున్నారు. అంటే మీరు ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కు అప్లై చేయడానికి ఏదైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో దానికి సంబంధించినటువంటి ఆల్ టికెట్ నెంబర్ మీ దగ్గర పెట్టుకోమంటున్నారు. అదేవిధంగా చూడండి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర పెట్టుకోమంటున్నారు. ఆ తర్వాత చూడండి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోమని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా చూడండి
పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మరి దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకోమని చెప్పేసి అంటూ ఉన్నారు. తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంచుకోమని చెప్పేసి అంటూ ఉన్నారు. తర్వాత చూడండి ఇక్కడ స్టడీ ఆర్ రెసిడెన్స్ ఆర్ రిలవెంట్ సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ స్టేటస్ అంటే చూడండి మీరు ఈ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించిన లోకల్ అని చెప్పేసి మీరు ఏ విధంగా ప్రూఫ్ చేసుకుంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ రెడీగా పెట్టుకోమంటున్నారు. మీరు బోనఫైడ్ దగ్గర పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా చూడండి ఆధార్ కార్డు మీ దగ్గర పెట్టుకోమని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా చూడండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర పెట్టుకోమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా చూడండి మనకి ఇక్కడ నోట్ రూపంలో ద అబోవ్ సర్టిఫికెట్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ డ్యూరింగ్ ద కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ అని చెప్పేసి అంటున్నారు. అంటే చూడండి మీరు ప్రవేశం కోసం కౌన్సిలింగ్ సమయంలో ఈ యొక్క పైన ఇందాక చెప్పాము కదా ఈ యొక్క ధ్రువపత్రాలన్నీ కూడా సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే కౌన్సిలింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, తెలంగాణ ఎడ్సెట్ 2021 నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం ఇది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి డౌన్లోడ్ లింక్ కూడా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదివినట్లయితే మీకు మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. మీరు మరింత తెలుసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఈ యొక్క నోటిఫికేషన్ చదువుకొని మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మరి యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఈ వీడియోలో టీఎస్ ఎడ్సెట్ 2021 నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అందించాను నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.